హలో అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మనం సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ కందిపప్పు వేసి చాలా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న దాంట్లో తగిన వాటర్ వేసి దానిలో కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసుకొని అది విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెడదాం. అది దాని పని అది చేసుకుంటుంది. ఈలోపు మనం ఇంకో స్టవ్ పైన సాంబార్ గిన్నె పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాక అందులో స్పూన్ ఆవాలు, స్పూను జీలకర్ర అండ్ 4-5 ఎండుమిర్చి వేసేసి దాని తర్వాత వేసిన తర్వాత మెంతి ఆకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. దాంట్లో ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయి. దాని తర్వాత ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోరకాయ ముక్కలు. సాంబార్లో సోరకాయ ముక్కలు లేకుండా ఉంటే అది సాంబార్ తిన్నట్టే అనిపించదండి. సాంబార్లో సోరకాయ ముక్కలు చాలా పెద్దగా వేసుకోండి. నేను మాత్రం చిన్నగా వేశాను. మా ఇంట్లో ఎవరు పెద్దగా ఉంటే తినరు. చిన్న చిన్నగా తింటారు కాబట్టి నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి ముందుగా ఎందుకు వేసానంటే త్వరగా ఉడకాలని. ఇవి ఇలా అలా కలుపుతూ ఉంటే ఇందులోపు ఒకటి గుర్తొచ్చిందండి, సాల్ట్ వేస్తే ముక్కలకు పట్టేస్తుంది. ముక్కలు అంటే ఇవేంటి నాన్ వెజ్ అనుకున్నారు. వెజిటేబుల్ ముక్కలకి సాల్ట్ వేస్తే పడితే టేస్ట్ ఉంటుందని చెప్తున్నా. దాని తర్వాత అందులో బంగాళాదుంపలు కూడా వేసేసి అవి కాస్త వేగనివ్వాలి. ఈలోపు మనం పప్పు ఉడికింది కదా, దాన్ని తీసుకొని అది స్మాష్ చేసేద్దాం. ఇలా అలా స్మాష్ చేసి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను అది చూపించలేదు. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనం రసంలో వేసేటప్పుడు సులువుగా ఉంటుంది. దాని తర్వాత ఈ వేగిన ముక్కల్లో కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలను కూడా వేసేసి దీని తర్వాత అందులో లాస్ట్లో కొంచెం ఏంటంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను అలా అలా దంచి వేసేయండి. వేసి వాటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇందులో కొంచెం పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేశాక అందులో కొన్ని వాటర్ మిక్స్ చేయండి. మరీ అలా తినేస్తే పులుపు ఎక్కువైపోద్ది. తర్వాత దాన్ని బాయిల్ అవ్వనిచ్చి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ పప్పుని ఇందులో అలా అలా మెల్లిగా వేసేయండి. మెల్లిగా వేయడం ఇష్టం లేని వాళ్ళు ఒకటేసారి వేసేసుకోండి. అది ఎవరు ఓపికగా నచ్చినంత వాళ్ళండి. అలా వేసేసుకొని దాన్ని మిక్స్ చేశాక అందులో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేశాను. దాన్ని కాసేపు ఒక 4-5 మినిట్స్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించాలండి. అలా బాయిల్ అవుతుంటే అందులో వెజిటేబుల్ ముక్కలు డ్యాన్సింగ్ చేస్తున్నాయి. నేను ఉడికేసా నన్ను దించేయండిరా బాబు అంటున్నాయి. ఈలోపు నేను లాస్ట్లో కొత్తిమీరతో అలా 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 పైన చల్లేసానండి. ఇది వేడి వేడి అన్నంలో సైడ్కి ఆమ్లెట్ లేదా పాపడాలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా రసం కనుక నా సాంబార్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. డోంట్ ఫర్గెట్. అండ్ సాంబార్ చేసే విధానం ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ మీ ఇఫ్ ఎనీ మిస్టేక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.